ప్రజాసేవే ధ్యేయంగా తెలుగు రాష్ట్రాలలో ఎన్టీఆర్ ట్రస్ట్ ఎన్నో సేవా కార్యక్రమాలు నిర్వహిస్తుంది. ఆ సేవలు ఏపీ ప్రజలకు మరింత చేరువ చేసే లక్ష్యంతో విజయవాడలో ఎన్టీఆర్ మెమోరియల్ ట్రస్ట్ భవనం నిర్మాణం చేపట్టడం సంతోషంగా ఉందని ఎంపీ కేశినేని శివనాథ్ అలియాస్ కేశినేని చిన్ని అన్నారు. విజయవాడ టీచర్స్ కాలనీలో గురువారం జరిగిన ఎన్టీఆర్ మెమోరియల్ ట్రస్ట్ భవన్ నిర్మాణ శంకుస్థాపన కార్యక్రమంలో ఎంపీ కేశినేని చిన్ని దంపతులు పాల్గొన్నారు. ఎన్టీఆర్ మెమోరియల్ ట్రస్ట్ భవన నిర్మాణానికి శంకుస్థాపన చేసేందుకు విచ్చేసిన ఎన్టీఆర్ మెమోరియల్ ట్రస్టీ నారా భువనేశ్వరికి ఎంపీ కేశినేని చిన్ని సతీమణి కేశినేని జానకి లక్ష్మి పుష్పగుచ్చం అందించి స్వాగతం పలికారు. శంకుస్థాపన కార్యక్రమానికి ముందు నారా భువనేశ్వరి టీచర్ కాలనీలోని శ్రీ షిరిడి సాయిబాబా ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఎన్టీఆర్ మెమోరియల్ ట్రస్ట్ భవన నిర్మాణానికి శంకుస్థాపన చేయడంతో పాటు శిలాఫలకం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఎంపీ కేశినేని చిన్ని మాట్లాడుతూ హైదరాబాద్ నుంచి ఎన్టీఆర్ ట్రస్ట్ ద్వారా చేపడుతున్న సేవా కార్యక్రమాలను ఏపీ ప్రజలకు మరింత చేరువ చేసేందుకు విజయవాడలో ఎన్టీఆర్ ట్రస్ట్ భవన నిర్మాణం చేపడుతున్నందుకు నారా భువనేశ్వరికి ప్రజల తరపున ధన్యవాదాలు తెలిపారు. ఎన్టీఆర్ ట్రస్ట్ భవన నిర్మాణం అమరావతి రాజధాని ప్రాంతమైన విజయవాడలో తన పార్లమెంటు నియోజకవర్గంలో జరగడం చాలా సంతోషంగా ఉందన్నారు. ఎన్టీఆర్ ట్రస్ట్ భవనం సిద్ధమైతే పేద విద్యార్థులకు విద్య, పేదలకు వైద్య సౌకర్యాలతో పాటు తలసేమియా కేర్ సెంటర్, బ్లడ్ బ్యాంక్ కూడా అందుబాటులోకి వస్తాయన్నారు. ప్రజలే దేవుళ్ళు, సమాజమే దేవాలయము అన్న తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు మాజీ ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు స్ఫూర్తితో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆలోచనలకు అనుగుణంగా నారా భువనేశ్వరి ఎన్టీఆర్ ట్రస్టును విజయవంతంగా నిర్వహిస్తున్నారని కేశినేని చిన్ని కొనియాడారు. మా ఛానల్ను లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని అప్డేట్ నోటిఫికేషన్ కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని గట్టిగా ప్రెస్ చేయండి.